అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
అడవిలోకి వెళ్ళాడనమాట. ఆ అడవిలో కొంతమంది కొల్లలు ఇలాగే ఒక చోట గుమ్ముకొని ఉండి సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటున్నారు. ఈ రాజుగారు అది చూసి అక్కడ చేసుకుంటుంది కొల్లలు కదా, మనం రాజులు కదా, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి అనే గర్వంతో అక్కడికి వెళ్లకుండా ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తినకుండా కనీసం ఆ భగవంతుడి ఇచ్చిన ఈ చేతులతో ఆ మహానుభావుడికి ఆ సత్యనారాయణ స్వామికి ఓ నమస్కారం కూడా పెట్టకుండా మనం రాజులు కదా, ఆయనకి ఎందుకు నమస్కారం పెట్టాలి అనే గర్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. వెంటనే ఆ స్వామి కోపించి ఆ రాజుగారిని శపించాడు. అలా శపించడం వల్ల ఆ రాజుగారి యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే ఆ రాజుగారికి ఒక 100 అంటే ఒక 100 మంది కుమారులు ఉన్నారు. ఆ 100 మంది కూడా చనిపోయారు. రాజు అంటే సమస్త రాజ్యం, సమస్త ప్రజలు, ఆవులు, గోవులు, ధనం, వస్తువులు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా క్రమంగా రోజు రోజుకి అన్ని నశించిపోయాయి. అప్పుడు ఆ రాజుగారు అనుకున్నాడు, ఏమని 100 మంది కుమారులు ఉన్నారు, ఒక్కసారిగా చనిపోయారు, ఇంత రాజ్యం, ఇంత బలగం, ఆవులు, గోవులు, ధనం, వస్తువులు అన్నీ కూడా నాశనం అయిపోయాయి, ఇదంతా ఒక్కసారిగా ఎందుకు జరిగింది అని అనుకున్నాడు. అవును, మనం ఒకనాడు అడవులోకి వెళ్తుంటే అక్కడ గొల్లలు వ్రతం చేసుకుంటుంటే కనీసం మనం ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తినకుండా ఆ భగవంతుడికి చేతులతో ఆ మహానుభావుడికి ఆ సత్యనారాయణ స్వామికి ఓ నమస్కారం కూడా పెట్టకుండా మనం రాజులు కదా, ఆయనకి ఎందుకు నమస్కారం పెట్టాలనే గర్వంతో వెళ్ళిపోయాం. అందుకనే ఆ భగవంతుడు మనకి తగిన శాస్తి చేశాడు అని గ్రహించుకుని వెంటనే ఆ గొల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ గొల్లల వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి తను చేసిన తప్పులు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతుల మీదుగా మల్లాడవులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నాడు కాబట్టి ఆ స్వామి కరుణ కలవాడు కాబట్టి ఆ రాజుగారి యొక్క ప్రార్థన మన్నించి మళ్ళా రాజుగారికి ఆ సత్యనారాయణ స్వామి ఏం ప్రసాదించాడు? పుత్రపుత్రికల్ని ప్రసాదించాడు, ధనాన్ని ప్రసాదించాడు, రాజ్యాన్ని కూడా ప్రసాదించాడు అనమాట. కాబట్టి ఏమిటంటే ఈ యొక్క మహాప్రభావమైన ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని ఇలా భక్తి శ్రద్ధలతో మంచిగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి తప్పకుండా సకలైశ్వర్యాలు పొంది సుఖాన్ని సంతోషాన్ని పొందుతారు. దరిద్రుడైన వాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ధనవంతుడు అవుతాడు. అదే బద్ధకం ఉన్నవాడు ఆచరిస్తే ఆ బద్ధకుడు విముక్తుడు అవుతాడు. అదే ధైర్యం లేని వాడు ఆచరిస్తే కొంచెం శక్తి వస్తుంది అనమాట. ఇదంతా సత్యం, ఇదంతా నిజం. ఇంకా ఈ కలియుగమున ఈ సత్యనారాయణ స్వామిని కొందరు ఎవరు పిలుస్తున్నారంటే కొందరు సత్యేశ్వరుడు అనియు, కొందరు సత్యదేవుడు అనియు, కొందరు నారాయణ అనియు, ఇలా అనేక పేర్లతో ఈ కలియుగమున ఈ సత్యనారాయణ స్వామిని పిలుస్తున్నారు. ఈ సనాతనుడైన ఈ శ్రీహరి ఈ కలియుగమున అనేక రూపాలు పొంది భక్తులందరికీ కూడా కోరికలు ఇవి తీరుస్తున్నారు. ఈ యొక్క వ్రతాన్ని ఇలా స్వయంగా సొంతంగా చేసుకోవడానికి ఓపిక ఇది లేకపోతే ఎవరైనా ఇలా వ్రతం చేసుకుంటుంటే కనీసం చూసినో చాలు, కనీసం ఈ కథ చెప్పేటప్పుడైనా మాట్లాడకుండా విన్నా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం పొంది వాళ్ళ కష్టాలన్నీ పోయి సకల పాపాల నుండి కూడా మోక్షము విముక్తి పొందుతారు. గోల శ్రీ సత్యనారాయణ స్వామికి
చేతులట ఆ స్వామిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణ స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ సార స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపుకు సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవ మహానందమాయే ఓ మహాదేవ దేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల ప్రోవుమయా భక్తుల ప్రోవుమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా మంగళ మార్గము తెలుపవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవ మహానందమాయే ఓ మహాదేవ దేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ మూర్తి నమోస్తుతే ఒకసారి ఆయన తలుచుకుని వేసి ఆత్మ